అంతటి వాడు తడబడిపోయాడు, అడుగులు పడలేదు. అటువంటి స్థితిలో నిజంగా భీమసేనుడు కారణజన్ముడండి, వాయుపుత్రుడు. గబగబా నడవలేక పడిపోతున్నటువంటి కుంతీదేవిని ఎత్తుకుని ఇలా మెడల మీద వేసుకున్నాడు. ధర్మరాజు గారిని అర్జునుణ్ణి తీసుకుని 2 భుజాల మీద ఎక్కించేసుకున్నాడు. నకులుణ్ణి సహదేవుణ్ణి 2 చేతులతో ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్టుగా పట్టుకుని ఎంత వేగంగా వెళ్ళిపోయాడంటే ఆ కటిక చీకట్లో ఆ సొరంగంలో ఆయన వెడుతూ ఉంటే ఆయన వేగంతో పగటిపూట అనాయాసంగా నడిచి వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయి